హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు ఒక మంచి రెసిపీ చేసుకుందాము. ఇప్పుడు మనం ఇడ్లీ రవ్వ తయారు చేయడం చూద్దాం. ఈజీగా చేసుకునే మంచి కిచెన్ టిప్ అండి ఇది. అంటే బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా హైజీనిక్గా బియ్యం రవ్వ తయారు చేసుకుందాము. ఇక్కడ నేను 1 kg బియ్యం తీసుకున్నాను. మీ దగ్గర ఏ బియ్యం అవైలబుల్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. నేను దొడ్డు బియ్యం తీసుకున్నాను. మామూలుగా రేషన్ షాప్లో దొరికే బియ్యంతో కూడా మనం రవ్వ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బియ్యాన్ని 2 to 3 times బాగా కడగాలి. తర్వాత ఈ బియ్యం మునిగైన నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. అంటే మినిమం 2 hours నానబెట్టాలి. ఎంత ఎక్కువసేపు నానబెట్టినా పర్లేదు. నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ ఆరబోసుకున్నా పర్వాలేదు. కాకపోతే నానబెట్టుకుంటే రవ్వ బాగా వస్తుంది. నేను ఈ బియ్యాన్ని 4 hours నానబెట్టుకున్నాను. ఈ బియ్యంలోంచి నీళ్ళన్నీ వార్చేసి ఒక కాటన్ క్లాత్ పైన ఈ బియ్యాన్ని ఆరబోసుకోవాలి. బాగా ఆరనివ్వాలి. ఈ తడి అంతా పోయి పొడి పొడిగా అయ్యే వరకు బాగా ఆరనివ్వాలి. 3-4 hours బాగా ఆరిపోతాయి. ఎండలోనైనా ఆరబెట్టుకోవచ్చు, లేదా ఫ్యాన్ కింద అయినా కూడా ఆరబెట్టుకోవచ్చు. చూడండి, బాగా పొడి పొడిగా ఆరిపోయాయి కదా. ఇప్పుడు ఈ బియ్యంతో మనం మామూలుగా బియ్యం పిండి చేసుకోవచ్చు, లేదా ఇడ్లీ రవ్వ చేసుకోవచ్చు, ఉప్మా కోసం కూడా రవ్వ చేసుకోవచ్చు. ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. జార్లో హాఫ్ కన్నా కొన్ని ఎక్కువ తీసుకొని మూత పెట్టుకోవాలి. ఇదిగో చూడండి, డైరెక్ట్గా మిక్సీ ఆన్ చేయకూడదు. జస్ట్ విప్పింగ్ అంటే జస్ట్ విప్ చేసుకోవాలి. ఒకసారి ఇలా ఆన్ చేసి ఆఫ్ చేసుకోవాలి. డైరెక్ట్గా మిక్సీ ఆన్ చేసి పెడితే బియ్యం ఎక్కువ పిండి అయిపోతుంది, రవ్వ చాలా తక్కువ వస్తుంది. జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేయాలి, ఆన్ చేసి ఆఫ్ చేయాలి. ఇదిగో చూడండి, ఇలాగా కొంచెం లావుగానే రవ్వ కనిపిస్తుంది. మీరు కావాలనుకుంటే ఇంకోసారి కూడా తిప్పుకోవచ్చు. ఇలా ప్రిపేర్ అయిన రవ్వని మనం జల్లించుకోవాలి. ఈ జల్లెడం చూసారా, దీనికి రకరకాల సైజులో రవ్వ వస్తుంది. అంటే ఇడ్లీ రవ్వ ప్లేట్ కానీ, లేదా మన ఉప్మా కోసం రవ్వ ప్లేట్ కానీ, లేదా పిండి జల్లించుకోవడానికి కూడా వస్తుంది. ముందుగా మనం దొడ్డు రవ్వని తీసుకుందాము. దొడ్డు రవ్వ సైజ్ ప్లేట్ వేసుకొని జల్లించుకోవాలి. అంటే ఇప్పుడు కింద మనకి దొడ్డు రవ్వ వస్తుంది, ఇడ్లీ రవ్వ వస్తుంది, పిండి కూడా కింద పడిపోతుంది. ఇదిగోండి, పైన మరీ లావుగా ఉన్నది మిగిలిపోతుంది. ఈ మిగిలిపోయిన దాన్ని మళ్ళీ ఒకసారి మనం మిక్సీలో వేసుకొని విప్ చేసుకోవాలి. మనం మళ్ళీ మిగిలిన బియ్యాన్ని ఇంకోసారి వేసుకుంటాం కదా, అప్పుడు ఆ బియ్యంతో పాటుగా ఈ దొడ్డు రవ్వను కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనకి పిండి ఉంటుంది, ఉప్మా కోసం రవ్వ ఉంటుంది, ఇడ్లీ కోసం కూడా రవ్వ ఉంటుంది. ఈ మొత్తాన్ని మళ్ళీ మనం జల్లించుకోవాలి. అంటే ఈసారి ఇడ్లీ రవ్వ ప్లేట్ వేసుకుందాము. అంటే కొంచెం సన్న రవ్వని జల్లించేదాన్ని వేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా జల్లిస్తే మనకి కింద ఇడ్లీ రవ్వ వస్తుంది, ఇంకా దాంతోపాటు ఏమైనా పిండి తయారై ఉంటే పిండి కూడా వస్తుంది. ఇలా విప్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు పిండి ఎక్కువ రాదు, రవ్వనే వస్తుంది, పిండి చాలా తక్కువ వస్తుంది. ఇదిగో చూసారా, ఇది ఉప్మా కోసం రవ్వ. ఈ రవ్వతో ఉప్మా చేసుకుంటే బాగుంటుంది. ఇదిగో చూసారా, మనకి ఇడ్లీ రవ్వతో పాటు కొంచెం పిండి ఉంటుంది ఇందులో. మళ్ళీ దీన్ని పిండి జల్లెడతో మనం జల్లించుకుంటే మనకి పిండి వేరైపోతుంది, ఇడ్లీ రవ్వ కూడా వేరైపోతుంది. ఇది తీసేసి ఇప్పుడు మనం పిండి జల్లెడ వేసుకుందాము. ఇందాక మనం జల్లించుకున్న దాన్ని మళ్ళీ పిండి జల్లెడతో జల్లించుకోవాలి. ఇది చూసారా, ఇడ్లీ రవ్వ మనకు వచ్చేసింది. అంటే ఏ షాప్లోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండి చూసారా ఎంత తక్కువ పిండి వచ్చిందో. కేజీ బియ్యానికి 1/2 cup కూడా మనకి పిండి రాలేదు. ఈ పిండితో అట్లు లాంటివి, దోశలు లాంటివి వేసుకోవచ్చు. ఇంకా బియ్యం పిండి చాలా యూజ్ అవుతుంది కదా, దేనికోసమైనా మనం వాడుకోవచ్చు. ఇదిగోండి చూసారా, ఇడ్లీ కోసం రవ్వ ప్రిపేర్ అయిపోయింది. ఉప్మాకు చేసుకునేది కొంచెం లావుగా ఉంటే బాగుంటుంది, అందుకనే కొంచెం లావుగా చేశాను నేను. ఇలా ప్రిపేర్ చేసుకొని మనం వడియాలు పెట్టుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు, పిండితో అట్లు వేసుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు, చాలా రకాలుగా వాడుకోవచ్చు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏమైనా సజెషన్ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.